ఇక గ్రేటర్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకుంటుందా? జీహెచ్ఎంసీ పీఠంపై ఎగిరేది గులాబీ జెండానేనా? గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి కేటీఆర్ మాటలు దేనికి సంకేతం? గ్రేటర్ వార్ ఎలా ఉండబోతోంది? గ్రేటర్ ఎన్నికల్లో మొదలైన సవాళ్లు. మేయర్ పీఠం తమదేనంటున్న టీఆర్ఎస్, గెలవకపోతే రాజీనామా చేస్తానన్న కేటీఆర్. ఈ వారంలోనే టీఆర్ఎస్ గ్రేటర్ మేనిఫెస్టో. చివరి నిమిషం వరకు సస్పెన్స్లోనే టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు. ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంటోంది. గెలుపు తమదేనంటున్న అధికార టీఆర్ఎస్ ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో ప్రయత్నాలు చేస్తోంది. 100 డివిజన్లలో తమ జెండా ఎగరబోతోందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సొంతంగానే మేయర్ పదవి సాధిస్తుందని అంటూనే అలా జరగని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. మేము 150 సీట్లు మేము పోటీ చేస్తా ఉన్నాం. అందులో ఖచ్చితంగా 100 సీట్లు మేము గెలుస్తాం. 2వ స్థానంలో మజ్లిస్ పార్టీ ఉంటుంది, 3వ స్థానంలో బీజేపీ ఉంటుంది, 4వ స్థానంలో టీడీపీ ఉంటుంది, 5వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా దాటదు. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే నేను నైతిక బాధ్యత వహిస్తూ నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, తెలుగుదేశంలో నాయకుడు ఎవరో వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు రాజీనామా చేస్తారని నేను అడుగుతాను. టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని తాము కూడా ఊహించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆశ లేదని, తనకు మంత్రి పదవే ఎక్కువని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను మొన్ననే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మేము ఏనాడు కూడా కోరుకున్నది, పోరాడింది రాష్ట్రం ఏర్పడాలని. ఈరోజు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది మాకు బోనస్ పీరియడ్. నిజంగా చెప్పాలంటే ఒక దశలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందనే వార్తలు వచ్చిన దశలో, ఆనాడున్న పరిస్థితుల్లో అసలు ఈ పార్టీ ఉంటుందని, ప్రభుత్వం వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. మా అదృష్టం, తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి రాష్ట్రం కావాలని కోరుకున్న వారిగా ఇది మాకు బోనస్ పీరియడ్. ఇంతకంటే నేను ఎక్కువ కోరుకుంటే డెఫినెట్గా నాకున్న వ్యక్తిగత అర్హతలకు కానీ ఇంకో దానికి కానీ నాకు ఈ పదవి ఎక్కువ, మంత్రి పదవే నాకు ఎక్కువ. మరోవైపు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ఈ వారంలోనే విడుదల చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను చివరి నిమిషం వరకు వెల్లడించరాదనే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకులున్నారు.